భారత రక్షణ రంగం టాప్ 25 ఐఎంపీ బిట్స్ ఎంజాయ్ లెర్నింగ్. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ. మూడో తరం ట్యాంక్ విధ్వంసక క్షిపణి నాగ్. అగ్ని, నాగ్, త్రిశూల్, పృథ్వీ. వీటిలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి పేరు త్రిశూల్. అగ్ని, ఆకాశ్, పినాక, నాగ్. వీటిలో క్షిపణి కానిది పినాక. రక్షణ రంగ అభివృద్ధి సంస్థ DRDO నిలిపివేసిన క్షిపణి ప్రాజెక్టు ఏది? త్రిశూల్. ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించిన షార్ట్ రేంజ్ మిసైల్ త్రిశూల్ సూపర్ సోనిక్ మిసైల్. అగ్ని, అర్జున్, నాగ్, పృథ్వీలలో అత్యంత స్వల్ప శ్రేణి క్షిపణి ఏది? నాగ్. C-130J సూపర్ హెర్క్యులస్ విమానం ఏ దేశంలో తయారవుతుంది? అమెరికా. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఎయిర్ లిఫ్టర్ విమానం C-130J సూపర్ హెర్క్యులస్. దీనిని భారతీయ వాయుసేన కూడా వాడుతోంది. INS షల్కి, INS సింధువీర్, INS శిశుమార్, INS చక్ర. వీటిలో అణుసామర్థ్యం గల జలాంతర్గామి ఏది? INS చక్ర. INS సింధురక్షక్, INS విరాట్, INS విక్రాంత్, INS రాజాలి. వీటిలో భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి ఏది? INS సింధురక్షక్. భారతదేశపు తొలి సాయుధ అణుజలాంతర్గామి INS అరిహంత్. భారతదేశం అభివృద్ధి చేసిన 2000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే ICBM పేరు అగ్ని-2. హన్సా-2 అంటే ఏమిటి? 2 సీట్లు కలిగిన స్వదేశీ తేలికపాటి శిక్షణ విమానం. ఫాల్కన్ రాడార్ సిస్టమ్ను భారతదేశం ఏ దేశం నుంచి పొందింది? ఇజ్రాయెల్. బారక్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఇజ్రాయెల్. బారక్ 8 నెక్స్ట్ జనరేషన్ మిసైల్ను భారతదేశం ఏ దేశం సహకారంతో అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. భారత నావికాదళం కోసం పైలట్ రహిత హెలికాప్టర్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఏ దేశం సహకారాన్ని భారతదేశం తీసుకుంది? ఇజ్రాయెల్. దేశీయంగా అసెంబుల్ చేసిన తొలి T-90S యుద్ధ ట్యాంక్ పేరు భీష్మ. అగ్ని-2 క్షిపణి ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది? ఒడిశా తీరంలోని చాందీపూర్ నుంచి. అగ్ని-2 క్షిపణి పరిధి 2000 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్లు. ఇంద్ర అంటే ఏమిటి? ఇది రాడార్. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రయాణించిన యుద్ధ విమానం పేరు సుఖోయ్ 30 MKI. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ అనేది తేలికపాటి యుద్ధ విమానం. భారత వాయుసేన కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమానం HF-24 మారుత్.